ఎనలేని ధైర్యాన్ని మాలో కలగచేస్తూ వచ్చినందుకు స్తోత్రం. ఈ మార్చి నెల కూడా ఎంతో ఆశతో ఆసక్తిగా నీ పాదాల చెంతకొచ్చిన మా అందరితో కూడా ఓ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు మాకిచ్చి నేను మరలా మీ పక్షముగా ఉన్నాను అన్నట్టుగా రుజువుపరుచుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. మా హృదయము మీకు తెలుసు, మా పరిస్థితులన్నీ ఎరిగిన వాడు ప్రభా. అందుకే సూటిగా మాతో వాగ్దానాన్ని మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలయ్యా. నీ పగవారందరినీ నేను అణచివేసేదను అని ఈ మార్చి నెల మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి నెల వాగ్దానాన్ని 100% మీరు నెరవేరుస్తూ వచ్చారు. ఈ నెల కూడా మీరు నెరవేర్చడానికి అన్ని కార్యాలను ప్రారంభించినందుకై నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది హృదయాలు గాయమైపోయి బాధపడుతూ దిగులు కలవరాల మధ్యలో ఇదిగో ఈ మహాదేవుని గొప్ప మందిరంలో అడుగు పెట్టారయ్యా. నిత్యముగా వారిని బాధ పెట్టిన ప్రతి శోధనని ఈ నెలలో మీరు అణచి వేయబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి పగవారిని అణిచివేయడానికి మా బ్రతుకులని 3 కోణాల్లో మీరు నడిపించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో మేమందరము కూడా పగవారందరి మధ్యలో ఆశీర్వాదకరంగా బ్రతికి వారందరి మధ్యలో దీవెనకరంగా ఉండడానికి ఈ రోజు నుంచి మమ్మల్ని మరలా మీ సన్నిధిలో అద్భుతంగా మీరు నాటబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక ఎన్నటికీ పెగిలించబడకుండా అద్భుత రీతిగా నీ సన్నిధిలో సదాకాలం మమ్మల్ని నాటుతును అని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం. నాటబడిన మా జీవితాల్లో ఇక ప్రాముఖ్యమైన 3 అనుభవాలు, ఆశ్చర్యకరమైన స్వాస్థ్యం ఇక మేము అనుభవిస్తామని, ఎన్నడూ ఎప్పుడు జరగని ఆశ్చర్య కార్యాలను ఈ మార్చి నెలలో మీరు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మహాదేవుని గొప్ప మందిరంలో పాల్గొన్న చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న వృద్ధుల వరకు అందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఈ రోజు నుంచి మీరు ప్రారంభించమని ప్రార్థన చేయించున్నాను స్వామి. నాయన, మానసిక ప్రశాంతత లేకుండా ఎందరూ అడుగు పెట్టారో మా అందరికి కూడా మనస్సుకు నెమ్మదిని, ప్రశాంతతను మీరు అనుగ్రహించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడును ఎల్లప్పుడూ కూడా మా అందరికి ఒక బలమైన దుర్గముగా, కాపు తలగా మీరే ఉండి నడిపించబోతున్నందుకై కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిత్యముగా నాయన, ఇక మేము ఎక్కడికి కూడా తిరుగులాడక ఒక నిలకడైన, స్థిరమైన, అద్భుతమైన, ఆశీర్వాదకమైన బ్రతుకును కూడా మీరు మా అందరికీ అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రాలు ప్రభా. ఈ మహాదేవుని గొప్ప మందిరంలో పాల్గొన్న వారికి, ప్రత్యక్ష ప్రసారములో ఉండి దూరముగా ఉండి ఈ మాటలు విన్న వాళ్ళందరికీ, రాబోయే రోజులో వినబోతున్న వారికి కూడా ప్రభా, ఇక ఏ సమస్య తిరుగులాడకుండా, ఏ శోధన వారి కుటుంబాన్ని పట్టి పీడించకుండా అద్భుత రీతిగా నీ కార్యాలు మీరు ప్రారంభించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అన్నిటికంటే మిన్నగా, గొప్పగా నా తండ్రి, ఇది మొదలుకొని మునిపెన్నలేని నెమ్మదిని మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నెమ్మది కలిగిన జీవితం, నెమ్మది కలిగిన పరిచర్య, నెమ్మది కలిగిన సేవ, నెమ్మది కలిగిన విశ్వాస జీవితం, నెమ్మది కలిగిన కుటుంబ పరిచర్యలను కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇది వరకు జరిగిన అనుభవాలు ఒక ఎత్తు, ఈ మార్చి నెలలో మీరు చేసిన వాగ్దానం మాకే కాదు ప్రభా, గుడారాల పండుగలో పాల్గొనబోతున్న లక్షలాది మంది ప్రజలకు కూడా ప్రభా ఈ మాటలు దీవెనకరంగా మారిపోవాలి ప్రభా. ఏ స్థలంలో, ఏ చోట, ఏ స్థితిగతుల మధ్యలో ఉండి ప్రజలు నీ వాక్యాన్ని, వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో ప్రపంచపు నలుమూలలో ఉన్న ప్రజలకి ఈ వాగ్దానం దీవెనకరంగా మార్చబడిపోవాలి. క్రైస్తవ ప్రపంచానికి కూడా ఆదర్శవంతంగా మారిపోవాలి స్వామి. అనేకుల జీవితాలకి ఈ వాగ్దానాన్ని మీరు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎన్నడూ ఎప్పుడు లేని నెమ్మదితో, ప్రశాంతతో ఈ చోటుని విడిచి వారి వారి గృహాలకు వెళుతున్న ప్రతి వారి హృదయాల్లో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంత నెమ్మదిని ఈవేళ మీరు అనుగ్రహించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అద్భుతమైన నెమ్మదిని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని సంభవించినా ఈ రోజు నుంచి అన్నిటిని అనుకూలపరిచి ఆశీర్వాదకరమైన మార్గాలలో మమ్మల్ని అందరినీ మీరు నడిపించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు అయ్యా విత్తమన్న ప్రతి మాట, ప్రతి వాక్కు ఒక్కొక్కరి హృదయ
హృదయాలలో మీరు స్థిరపరచండి, బలపరచండి, నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేయించున్నాను స్వామి. ప్రత్యేకించి ఇంతవరకు నాయన మీ చేతిలో బలంగా వాడుకున్న దైవజనులు జాన్వేశ్వరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. క్షణం ఖాళీ లేకుండా బహు బలమైన మీ పరిచయం చేయుచున్నాగా ఏ స్థలంలో నిలబడినా అద్భుతమైన ప్రపంచముగా మీ ప్రజలను మీరు నడిపిస్తూ మీ సావుకుని బలంగా వాడుకుంటున్నారు. ఈ వేళ కూడా మీరు అభిషేకించి వాడుకున్నారు. ఇక రాబోయే కాలంలో శక్తివంతమైన సాధనంగా, బలమైన ఆయుధముగా, శూరుడు ప్రయోగించు ఖడ్గములుగా పగ పగ మండుచున్న అట్లోంచి తీయబడిన ఒక కురీవాలే రాబోయే రోజులో అద్భుతమైన సాధనంగా మీరు వాడుకున్నట్లుగా కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. సర్వోన్నతుని శక్తి కలిగిన, ప్రభావం కలిగిన, అభిషేకంతో కూడిన అగ్ని కలన వంటి నీ కృప అభిషేకంతో నింపండి ప్రభా. చేతులుంచి ప్రార్థన చేయించుడగా ప్రభావం బయలు వెళ్ళాలి ప్రజల్లోనికి, ప్రభావం బయలు వెళ్ళాలి ప్రజల్లోనికి. అందరి పక్షముగా ఈ వేళ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మాత్రమైన శక్తి కలిగిన ఘనకార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేయించున్నాను స్వామి. ఈ రాత్రి మరలా గుడారాల పండుగ కోసం ప్రార్థనలు, రేపటి ప్రభుపాల ఆరాధన సమస్తాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం, వాగ్దాన సందేశ కొడుకుల పాలు పొందారు ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.